పొత్తుల సంసారం ఇచ్చుక దచ్చిందన్నట్టే అయింది ఆంధ్రాల ముచ్చట చూస్తుంటే. అలవాటైన తీర్ల పచ్చమంద పాటోలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయాలి అని మెల్లమెల్లగా డిమాండ్లు చేస్తుండని సలసల మసులుతుండ్రట జనసేనోళ్ళు. పొత్తుల సంసారము ఇచ్చుకపోయేటట్టే కనబడుతుంది ఆంధ్రాల. జగనన్న నోడగొడుతందుకు ఒక్కటై 3 పార్టీలు కూటమి కట్టినాయి. ఇప్పుడు వేరే కుంపటి పెడుతున్నాయా ఎట్లా అనిపిస్తుంది. పచ్చపార్టీ లీడర్లు ఒక్కొక్కరు లోకేశంను డిప్యూటీ సీఎం చేయాలి అని మెల్లమెల్లగా స్టేజ్ల మీద మైకులు వలిగేటట్టు స్పీచ్లు దంచుతుండ్రు. పేద ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. మొన్నటికి మొన్న తిరుపతి తొక్కిస్లాటల భక్తులు జీవిడిచినందుకు టీటీడీ క్షమాపణ చెప్పాలి అని పవన్ కళ్యాణ్ అన్నాడు. అదే ముచ్చట్ను లోకేశం అడిగితే అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయం, మా సర్కార్ ఎందుకు క్షమాపణ చెప్తుంది అన్నట్టే మాట్లాడిండు. సంబంధించి ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ముందుకు వెళ్ళాలి సార్? అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. దీన్ని బట్టి చూస్తుంటే కూటమి సర్కార్ల పవన్ వేరు పచ్చపాటోలు వేరు అన్నట్టే ఉన్నది. చాలా నియోజకవర్గాలల్లా జనసేనకు పచ్చపాటోళ్లకు అస్సలే ఒజగుతలేదన్న మాటలు కూడా వినబడుతున్నాయి. అయితే ఎల్లో బ్యాచ్ ఎల్లో మీడియా అంతా పవన్ పతార వాడిపోయేటట్టు చేయాలనని, లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయాలనని రాగమెత్తుకొని కూని రాగాలు తీస్తుంటే అటు జనసేనోళ్ళు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తుండ్రు. టీడీపోలకు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఉన్నది, మంచిదే, మాకు పవన్ సీఎం కావాలని ఉన్నది, ఎవరి కోరికలు ఆలకుంటాయి అనుకుంటా కౌంటర్లు ఇస్తుండ్రు. ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి, తిరగాలంటే తప్పేం లేదు. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జనసైనికులు. సోషల్ మీడియాలో కూటమి పార్టీలోళ్ళు ఒకరి మీద ఒకరు కామెంట్లు పెట్టుకొని గట్టిగానే జోపుకుంటుండ్రు. నడిమిట్ల కమలయ్యలేమో మాకేందిది అన్నట్టు చూస్తుండ్రు పాపం.